అసలు నిజంగా మనం ఎంత అద్భుతంగా ఆలోచించవచ్చంటే, పాజిటివిటీ అంటే ఇంత అద్భుతంగా ఉంటుందా? ఒకడు చేస్తే దొంగతనం, ఇంకొకడు చేస్తే దొరతనం అనడానికి సజీవ సాక్ష్యం. ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఇసుక ప్రభుత్వమే అమ్మింది. ఖచ్చితంగా ప్రభుత్వం తరపునే ఒక ఏజెన్సీకి ఇచ్చి అమ్మించారు. రేట్లు పెరిగిపోయినాయి, దోచేసుకున్నారు, ఇదంతా నడిచింది. అక్కడ ప్రభుత్వానికి 750 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు 5 పైసలు ప్రభుత్వానికి ఆదాయం రాదు. అలాగే రేటు అప్పటికంటే ₹1 ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉచితం అని చెప్పి ఎక్కువ ఉంది, అప్పుడు డబ్బులు తీసుకుంటే తక్కువ ఉంది. అంతకుముందు ఉచితం కంటే ఎక్కువ కదా అన్నారు, ఇప్పుడు ఉచితం కంటే అంతకుముందు ధర కంటే ఉచితమే ఎక్కువగా ఉంది. సరే, అక్కడెక్కడెక్కడన్నా తేడాలు ఉన్నాయేమో తెలియదు, కొంత తక్కువ ఉన్నదేమో. అది పక్కన పెడితే రాసే వార్త, జగన్మోహన్ రెడ్డి జ్ఞానం తెచ్చుకోవాల్సిన అంశం మరొకసారి ఇది. పొలాలలో వాటిట్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తవ్వుకున్నారు, లేకపోతే కనుక ఆ సంస్థలు తవ్వుకున్నాయి అని పెద్ద రచ్చరచ్చ నడిచింది కదా. ఆ పొలంలో తవ్వారు, ఈ పొలంలో తవ్వారు అన్నటువంటిది. ఇప్పుడు అదే మన వాళ్ళైతే, అంటే అయిన వాళ్ళ కాకుల్లో కాని వాళ్ళ కంచాల్లో అంటారు చూడండి, అట్లాగా. ఇదిగో ఇసుక కొరత ఉండదు, ఇసుక కొరత ఉండదు. ఎందుకయ్యా అంటే పట్టా భూముల్లోనూ తవ్వకాలకు అనుమతి, నదీ గర్భంలో గనుల శాఖ ద్వారా తవ్వకాలు, పట్టాదారుకు టన్నుకి ₹66 చెల్లింపు వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదన. మరి ఇది పొల్యూషన్ ప్రాబ్లం కాదా? ఇదివరకు ఓ సంస్థ కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు తవ్వుతారు. ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళి తవ్వుద్దా? ఇప్పుడైనా నదిలో, కాలువలో, చెరువుల్లో తవ్వేటప్పుడు కూడా ఎవడో అవుట్ సోర్సింగ్ వాడికే. అప్పుడు ప్రభుత్వం ఏకంగా వేలం పాటేసి అనుమతిస్తే అది బూతయింది, ఇప్పుడు నీతి అయింది. రేపు పొద్దున క్యాబినెట్లో ప్రపోజల్ పెట్టి చేయబోతున్నారు. ఏమిటయ్యా ఇదంటే అద్భుతం, సమాజానికి అద్భుతం, ఇసుక కొరత లేనటువంటి పరిష్కార మార్గం. ఇందులో ఇంకొక విచిత్రం, పట్టా భూముల్లో కూడా తవ్వకాలు. ఇదివరకు ఏమన్నా భూమిలో తవ్వేస్తే ఏమైపోతుంది ఆ భూమి, పర్యావరణానికి సమస్య కాదా, పొల్యూషన్ కాదా అని. అప్పుడు ఆ రైతు అమ్ముకుంటేనే కదా వచ్చింది. ఇప్పుడు అదే రైతు దగ్గరికి రైతుకి ఇంత అనిస్తారట ఇప్పుడు కూడా. అప్పుడు రైతుకి డబ్బులు ఇవ్వకుండా తవ్వుకుంటాడు ఎవడన్నా. కాబట్టి విషయం ఒకటే, రాసే తీరు వేరు. అప్పట్లో ఇసుక కొరత తీర్చడానికే జగన్మోహన్ రెడ్డి ఆ సిస్టమ్ పెట్టింది. ముందు 2-3 ప్రయత్నాలు చేశాడు, డైరెక్ట్గా ప్రభుత్వం వెళ్ళేటట్టు, ఏది అక్కడికే వెళ్ళి తీసుకునేటట్టు ఇసుక ఎట్లాంటి వాటిట్లో సమస్యలు వచ్చాక మార్చాడు. కానీ అది కాస్త బూత్ అయింది. ఇప్పుడు అదే వ్యవహారం చేస్తే నీతి అవుతోంది.